ఓం నమ శివాయ. హిందువుల ఆరాధ్య దైవం, ప్రధాన దేవుడు పరమశివుడు. సృష్టికి మూల కారణం సదాశివుడే. సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు. శివుడికి అనేక నామాలు ఉన్నాయి. ఏ నామంతో పిలిచినా పలికే పరమాత్ముడు, భక్తజన బాంధవుడు, బోళా శంకరుడు, అభిషేక ప్రియుడు. నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తే చాలు సంతుష్టుడయ్యే పరమశివుడు సదా భక్తులను రక్షించే సదాశివుడయ్యాడు. అలాంటి శివుడిని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు, కొలుస్తారు. శివయ్య నీలకంఠుడు ఎలా అయ్యాడు? పురాణాల ప్రకారం దేవదానవులకు ఎప్పుడూ వైరమే. రాక్షసులు ఎప్పుడూ దేవతల మీద కయ్యానికి కాలు దువ్వేవారు. కానీ ఒకసారి మాత్రం ఇద్దరూ తలపడకుండా ఓ పని చెయ్యడానికి దేవదానవులు పూనుకున్నారు. అదే క్షీరసాగర మథనం. ఆ సమయంలో అందులో నుంచి ముందుగా కామధేనువు వచ్చింది. దాన్ని వశిష్ఠ మహర్షికి ఇచ్చారు. ఆ తర్వాత కల్పవృక్షం వచ్చింది. దానిని దేవేంద్రుడు తీసుకున్నాడు. మరోసారి చింతామణి పీఠం వచ్చింది. దాన్ని కూడా దేవేంద్రుడే తీసుకున్నాడు. మరోసారి చంద్రుడు వచ్చాడు, ఆకాశానికి పంపించేశారు. ఆ తర్వాత ఏమి వచ్చింది? అప్పుడే శివుడు ఎందుకు వచ్చాడు? అప్పటి నుండి శివుడి కంఠం నీలం రంగులోకి ఎలా మారిపోయింది? అలా ఎందుకు నీలం రంగులో మారిందో ఆసక్తికరమైన పురాణ కథనం ద్వారా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శివుని నివాసం కైలాస పర్వతం అని మనందరికీ తెలుసు. కానీ అది నిజం కాదని కొందరు అంటున్నారు. శివుడి నివాసం మనోమయ అనే ప్రదేశంలో ఉందట. ఇది విశ్వం యొక్క సరిహద్దులో ఉందని మరికొందరు నమ్ముతున్నారు. అయితే కైలాస పర్వతం అనేది శివుడు మానవులపై నిఘా ఉంచే వేసవి తిరోగమనం లాంటిదని కొందరి అభిప్రాయం. శివుడు ధ్యానం చేస్తున్న సమయంలో అతను మనోమయంలో నివసిస్తున్నాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. మనోమయ అంటే విపరీతమైన సంకల్ప శక్తి అని అర్థం. క్షీరసాగర మదనంలో కల్పవృక్షం చింతామణి పీఠాన్ని ఇంద్రుడు తీసుకున్న తర్వాత క్షీరసాగర మదనంలోంచి విషం బయటకు వచ్చింది. దాన్ని దేవతలందరూ చూసి భయపడ్డారు. దాన్ని తీసుకోవడానికి ఎవరూ సాహసించలేదు. విషాన్ని చూసి భయపడిన దేవతలందరూ తమను కాపాడమని శివుడిని వేడుకున్నారట. అయితే తనను నమ్మి వచ్చిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో శివుడు వెంటనే ఆ విషాన్ని మింగేశాడట. అది విషం కాబట్టి కిందకు కడుపులోకి వెళ్ళలేదు. అలా అని పైకి కూడా రాలేదట. అటు ఇటు కాకుండా విషం శివుడి కంఠంలో ఉండిపోయిందట. అది ఎంతో శక్తివంతమైన విషం కాబట్టి వెంటనే శివుడి కంఠం నీలంగా మారిపోయిందట. అప్పటి నుండి శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే విషాన్ని శివుడు తన గరళంలో ఉంచుకున్నందుకు ఆయన్ని గరళకంఠుడు అని కూడా పిలుస్తారు. అయితే కొన్ని గ్రంథాలలో శివుడు విషం తీసుకున్న పరిస్థితి చూసి ఆ సమయంలో పార్వతీదేవి తన మెడను పట్టుకొని విషం వల్లంతా వ్యాపించకుండా అడ్డుకుంటుందట అని ఉంది అని పండితులు అంటున్నారు. అలాగే శివుడి నీలకంఠం ప్రపంచానికి ఒక నీతిని తెలియజేస్తుందని పెద్దలు అంటుంటారు. అదేంటంటే జీవితంలో ప్రతి సమస్యను భరించాల్సిన అవసరం లేదు, లేదా విస్మరించాల్సిన అవసరం లేదు. దేన్నైనా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. హాలాహలం జీవితంలో ఆ సమస్యను సూచిస్తుంది. హాలాహలాన్ని విస్మరిస్తే ప్రపంచం మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు శివుడు విషాన్ని పూర్తిగా తినేస్తే ఆయన అంతమయ్యే అవకాశం ఉంది. శివుడి గొంతులో పార్వతీదేవి ఈ విషాన్ని సమర్థవంతంగా నియంత్రించింది. అంతేకాదు పార్వతీదేవి ప్రపంచాన్ని మరియు ఆమె భర్తను కూడా కాపాడుకుంది అని కొందరు పండితులు శివుడి నీలకంఠం గురించి చెప్తుంటారు. గొప్ప నీతి కదూ. అందరికీ ఆ పరమశివుడి అనుగ్రహం లభించాలని కోరుకుందాం. ఓం నమ శివాయ. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.